హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు ఏపీ పీసెట్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఏ విధంగా సబ్మిషన్ చేయాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ముందుగా మీరు మన ఛానల్ కన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే రీచ్ అవుతుందన్నమాట. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి. అప్పుడే నేను చెప్పినటువంటి ప్రతి విషయం మీకు అర్థమవుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు నేను క్లియర్గా అన్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళి డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ మీద టచ్ చేసి మీరు డైరెక్ట్గా ఇప్పుడు నేను ఏదైతే చూస్తున్నానో అదే విధంగా మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే స్క్రీన్ అనేది మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ స్టెప్స్ వైజ్గా ఉందన్నమాట ఏ విధంగా సబ్మిషన్ చేయాలనేది. నేను కూడా స్టెప్ వైజ్గానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. సో ఇక్కడ మీరు స్టడీ చేయండి ఒకసారి. ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ కూడా ఉంది. సో నేను 99% మీకు కరెక్ట్గానే ఇవ్వడానికి ట్రై చేస్తాను. కానీ 1% ఏదైతే ఉందో అది మిస్టేక్ అయితే జరగవచ్చు. సో అలాగా మిస్టేక్ జరగకుండా మీరు కూడా ఒకసారి క్లారిటీ అనేది తీసుకోండి. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ఫస్ట్ స్టెప్లో వచ్చేసి మీకు ఏవైతే ఉంటాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టెప్ 1లో చూస్తే ఎలిజిబిలిటీ క్రైటీరియా, అంతేకాకుండా ఫీ పేమెంట్ అనేది స్టెప్ 1లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను స్టెప్ 1 మీద క్లిక్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకు క్లియర్గా ఫీ పేమెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంది. సో ఇందులో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, నోట్ అనేది ఇచ్చారు, ఒకసారి స్టడీ చేయండి. ఆల్రెడీ నేను చెప్పాను, ఏదైతే మీరు ఎలిజిబుల్ అంటే దేనికి బీపీడీకి చేయాలనుకుంటే బీపీడీకి సంబంధించినటువంటి డిగ్రీ సర్టిఫికేట్ అయితే పాస్ అయి ఉండాలి. అంతేకాకుండా ఏజ్ చూస్తే 19 ఇయర్స్ అనేది మీకు మరి కంప్లీట్ అయి ఉండాలన్నమాట. అది కూడా ఈ డేట్కు 1/7/2026 కంప్లీట్ అయి ఉండాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అని నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. అది కూడా మీకు లింక్ అనేది ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి అందులో, ఒకసారి వాచ్ చేయండి. సో ఇక్కడ డిపిఈడి కూడా మరి మీరు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు ఇంటర్మీడియట్ మరి పాస్ అయితే అయ్యి ఉండాలి. అది కూడా రికగ్నైజ్డ్ అయినటువంటి మీరు ఏదైతే యూనివర్సిటీ ఉందో దాంతో రికగ్నైజ్డ్ యూనివర్సిటీతో పాస్ అయి ఉండాలన్నమాట. అంతేకాకుండా 16 ఇయర్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలా. ఈ ఏజ్కి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. 1/7/2026 నాటికి 16 ఇయర్స్ అనేది మీకు కంప్లీట్ అయి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడకపోతే ఇది కూడా ఒకసారి ఇక్కడ నోట్ ఇచ్చారు కాబట్టి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ క్వాలిఫికేషన్, ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో చూస్తే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అని ఉంది. సో ఏదైతే మీరు డిగ్రీ ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో అంటే బీపీడీ చేసేవాళ్ళు డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా ఇంటర్మీడియట్ చేసేవాళ్ళు ఇంటర్మీడియట్ యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో సో ఆ హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ యొక్క నేమ్ అని ఉంది కదా, సో ఆ క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చారు. యాజ్ పర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వల్మెంట్ సర్టిఫికేట్, అంటే ఏదైతే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఎస్ఎస్సిని మనం బేస్ చేసుకుంటాం కాబట్టి మరి 10th క్లాస్ సర్టిఫికేట్ బేస్తో మీకు అక్కడ ఏదైతే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయమని చెప్పేసి చెప్తా ఉన్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ మొబైల్ నెంబర్ అనేది అడిగారు. మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఈ బాక్స్లో మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఇక్కడ మెయింటైన్డ్ అబౌవ్ ఈజ్ మై అంటే సెల్ఫా, లేదంటే మీరు ఫాదర్ది యూజ్ చేస్తున్నారా, లేదా మదర్ది యూజ్ చేస్తున్నారా, లేదంటే రిలేటివ్స్ మొబైల్ నెంబర్ ఉందా. ఇప్పుడు ఈ కాలంలో కంపల్సరీ మీకు సెల్ఫ్గా అయితే మొబైల్ నెంబర్ ఉంటుంది. మ్యాక్సిమం మీరు సెల్ఫ్గానే ఇచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఫాదర్ మొబైల్ నెంబర్ మీకు అందుబాటులో లేకపోతే మీరు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం కంపల్సరీ మీరు సెల్ఫ్ అంటే మీ దగ్గర ఉన్నటువంటి రెగ్యులర్గా మీతో కాంటాక్ట్లో మీ దగ్గర మొబైల్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ స్టెప్ చూస్తే నెక్స్ట్ ఇక్కడ కింద ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అని ఇచ్చారు. అంటే ఒక మొబైల్ నెంబర్ ఏదైనా వర్క్లో లేకపోతే ఇంకొక ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఇవ్వమన్నారు. అప్పుడు ఇంటిలో అంటే హోమ్కి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే అది కూడా ఇవ్వండి. సో లేదంటే 2 సిమ్ కార్డ్స్ మీరు మెయింటైన్ చేస్తున్నట్లయితే మీరు రెండో మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి, సెకండ్ మొబైల్ నెంబర్. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ అడిగారు కదా, ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ మీరు ఎంటర్ ఈమెయిల్ ఐడి అనే బాక్స్లో మీరు ఎంటర్ చేసేసేయండి. నెక్స్ట్ కేటగిరీ అనేది అడిగారు. సో కేటగిరీ అంటే మీరు క్యాస్ట్కి సంబంధించి అనమాట. మీరు ఓసీనా, లేదంటే బీసీఏనా, బీసీబీనా, బీసీసీనా, బీసీడీనా, బీసీఈ, SC1, SC2, SC3 అండ్ ST అనేది మీకు క్యాస్ట్లు అయితే ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. సో మీ క్యాస్ట్ ఏదైతే ఉంటే ఆ క్యాస్ట్ అనేది మీరు ఇక్కడ చూజ్ చేసుకుని ఆప్షన్ అనేది చూజ్ చేసుకుని, ఎందుకంటే దీని మీద మనం క్లిక్ చేయగానే మీకు అలాగా మీకు ఇప్పుడు చూపించినట్టుగా క్లిక్ అవుతుంది. సో మీరు చూడొచ్చు. సో ఆ విధంగా మీకు ఓసీ అనేది క్లిక్ అయింది కదా, సో ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సబ్ క్యాస్ట్ అనేది ఇచ్చారు. కిందికి స్క్రోల్ చేసి నేను చూస్తున్నాను చూడండి, సబ్ క్యాస్ట్ ఇచ్చారు. సబ్ క్యాస్ట్లో ఏముంది అంటే మీరు ఏదైతే పైన చూపించామో మనము ఆ సబ్ క్యాస్ట్ అనేది మీరు ఏ క్యాస్ట్లోకి వస్తారో ఆ క్యాస్ట్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు సపోజ్ దాని మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడ అడుగుతుంది, కీబోర్డ్ వస్తుంది, దాంట్లో మీరు సబ్ క్యాస్ట్ అనేది ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే బీసీ
మరి హైఫన్ పెట్టేసి ఒకవేళ సో ఇక్కడ డి అయితే డి, ఏ అయితే ఏ అనేది మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. ఇట్లా ఈ విధంగా హైఫన్ తీసుకోవడం లేదు, అది కూడా మీరు గమనించవచ్చు అనమాట. ఇక్కడ చూడండి హైఫన్ పెట్టినా తీసుకోవడం లేదు. మీరు ఏం చేయాలంటే స్పేస్ ఇచ్చి కూడా మీరు పెట్టవచ్చు. స్పేస్ ఇవ్వడానికి కూడా మనకి ఇక్కడ కీబోర్డ్ తీసుకొని స్పేస్ ఇచ్చి నేను బి అనేది ఇస్తా ఉన్నాను, జస్ట్ ఒక మీకు అవగాహన కోసం అనమాట. ఈ విధంగా నేను ఇవన్నీ చేయలేను కాబట్టి మీరేం చేయాలంటే ఒకసారి కంపల్సరీ మీరు మరి అందులో ట్రై చేస్తే కానీ కొన్ని నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే కొన్ని ముందుకు వెళ్ళాలంటే కొన్ని పేమెంట్ చేసి రావాల్సి వస్తుంది. సో యూజర్ గైడ్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో లేదు కాబట్టి మీకు క్లియర్గా నేను స్టెప్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా మీకు బాగా అర్థమవుతుంది. ఏ సర్టిఫికేట్స్ కావాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి, లైక్ అయితే కంపల్సరీ చేయండి, ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మెంబర్స్కి అనేది రీచ్ అవుతుందన్నమాట. మరి ఎక్కువ మెంబర్స్కి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ చూస్తే ఇక్కడ మనకి పేమెంట్ అనేది ఆప్షన్ ఉందన్నమాట. పేమెంట్ ఆప్షన్లో మీకు ఇక్కడ వచ్చేసి అప్లికబుల్ అంటే కన్వీనియన్స్ ఛార్జెస్ అనేది అప్లికబుల్ అవుతాయి అన్నమాట. అది కూడా మీరు నెట్ అంటే త్రూ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, సో నెట్ బ్యాంకింగ్లో కూడా హెచ్డిఎఫ్సి, తర్వాత ఎస్బీఐ, ఐసిఐసిఐ, తర్వాత యాక్సిస్, ఈ బ్యాంక్స్ అనేవి మీకు యాక్సెసబుల్ ఉన్నాయన్నమాట నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయడానికి. సో నెక్స్ట్ వచ్చేసి నెట్ బ్యాంకింగ్లో అదర్స్ అని కూడా ఆప్షన్ ఉంది. సో వేరే ఇవి కాకుండా వేరే బ్యాంకులు ఉంటే ఈ ఆప్షన్ అయితే తీసుకోండి నెట్ బ్యాంకింగ్ సంబంధించి. సో నెక్స్ట్ వచ్చి డెబిట్ కార్డ్ ద్వారా కూడా, అంటే మీ దగ్గర డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు కూడా ఇక్కడ ఆప్షన్ ఇచ్చారనమాట. ఈ 2 కార్డ్స్ ద్వారా కూడా మీరు మరి పేమెంట్ అయితే చేయొచ్చు. కింద ఇక్కడ చెక్ బాక్స్ అనేది ఒకటి టిక్ మార్క్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ చేసి మీరు ప్రొసీడ్ అని మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట. అప్పుడు మీరు పేమెంట్ చేయడానికి ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే ముందుకు వెళ్తాం అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక నోట్ అనేది ఇచ్చారు, ఇది కంపల్సరీ మీరు స్టడీ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఇన్ కేస్ ఒకవేళ మీ అకౌంట్ అనేది డెబిటెడ్ అంటే మీకు ఏదైనా అమౌంట్ కట్ అయ్యి సో మీకు పేమెంట్ రిసిప్ట్గానే జనరేట్ కాకపోతే ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు కంపల్సరీ మీరు ఏం చెప్తున్నారంటే మీ పేమెంట్ అయ్యిందో లేదో స్టేటస్ అనేది పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి అని చెప్పేసి కంపల్సరీ చెప్తున్నారు. అది నెక్స్ట్ స్టెప్లో వస్తుందన్నమాట. ఒకవేళ పేమెంట్లో మీరు పే చేసినట్టు రాకపోతే ఒకవేళ మీరు కంపల్సరీ మళ్ళీ పే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ మీకు రీఫండ్ అయితే అవుతుంది. సో అది కూడా ఇక్కడ ఇచ్చారు, పేమెంట్ నాట్ ఫౌండ్ కనబడకపోతే క్యాండిడేట్ ఈజ్ రిక్వెస్టెడ్ టు గో ఫర్ ఏ ఫ్రెష్ పేమెంట్ అండ్ ద అమౌంట్ ఫర్ ఏ ఫెయిల్యూర్ ట్రాన్సాక్షన్ will be founded to their debited bank account 7 to 10 వర్కింగ్ డేస్. సో మీకు రీఫండ్ కంపల్సరీ అవుతుంది అనమాట. ఇక్కడ ఇచ్చారు, అది కూడా 7 to 10 డేస్లో అవుతుందని చెప్పేసి నోట్ ఇచ్చారు. మీకు క్లారిటీ ఇస్తున్నాను అనమాట, మీరేం టెన్షన్ పడొద్దని. మీకు అక్కడ కట్ అవ్వకపోతే మీకు రీఫండ్ అవుతుంది. కంపల్సరీ మీరు మళ్ళీ మీకు ఇక్కడ చూపించకపోతే స్టేటస్లో మీరు మళ్ళీ కంపల్సరీ పేమెంట్ అయితే చేయాలన్నమాట, లేదంటే మీరు ఇబ్బంది పడతారని చెప్పేసి చెప్తాను. ఈ విధంగా ప్రొసీడ్ టు అండ్ పే అని మీరు క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీకు చూపిస్తాను. నేను బ్యాక్ వచ్చేస్తున్నాను ఇందులో నుంచి, అంటే ఈ యొక్క స్క్రీన్ అనేది బ్యాక్ వస్తేనే మీకు ఇంకొక మరి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళడానికి అవకాశం వస్తుంది. సో మీరు అక్కడ ప్రొసీడ్ అని మీరు టు పే అని క్లిక్ చేస్తేనే మీకు రెండో స్టెప్లోకి వస్తుంది అనమాట. సో ఈ సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో ఈ స్టెప్లో మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి మీకు ఒక ఐడి నెంబర్ కూడా వస్తుంది. అది కూడా నేను ఇది క్లిక్ చేస్తున్నాను చూడండి. సెకండ్ స్టెప్ క్లిక్ చేస్తే మీకు ఏమొస్తుందంటే ఇక్కడ సో స్క్రీన్ మీద చూపించినట్టుగా నో యువర్ పేమెంట్ స్టేటస్ ఫర్ ఏపీ పీసెట్ 2026 అని ఉంది. సో ఇక్కడ వచ్చేసి క్వాలిఫై ఎగ్జామినేషన్స్ సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయవచ్చు ఉంటుంది బాక్స్లో. తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే మరి చెక్ పేమెంట్ స్టేటస్ అని క్లిక్ చేసినట్లయితే సో మీకు పేమెంట్ అయ్యిందా లేదా అనేది కూడా మీకు చూపిస్తుంది అనమాట. సో మీకు పేమెంట్ సంబంధించినట్టు ఒక రెఫరెన్స్ ఐడి కూడా మీకు వస్తుంది అనమాట. దాని స్క్రీన్ షాట్ తీసుకొని తప్పకుండా సో ఆ రెఫరెన్స్ ఐడీలు అనేవి ఏవైనా కానీ మీకు మళ్ళీ ఫర్దర్ ఫీచర్గా మీరు ఎంటర్ చేయాల్సినట్టు అవసరం ఉంటుంది. తప్పకుండా మీరు ఏదైనా కానీ సక్సెస్ అయితేనే ఒక స్క్రీన్ షాట్ అనేది తప్పకుండా తీసుకోండి. ఇది నా ఒక సజెషన్ అనమాట. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము. ఒకవేళ ఇక్కడ పేమెంట్ అయ్యింది అనుకోండి, సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. పేమెంట్ అవ్వకపోతే ఫస్ట్ స్టెప్లోనే మళ్ళీ ఫీ పేమెంట్ అనేది తప్పకుండా చేయండి. మరి మీకు వర్కింగ్ డేస్లో 7 to అంటే ఒక 1 వీక్లో మీకు మళ్ళీ మీ ఫండ్ రీఫండ్ అవుతుంది ఒకవేళ పేమెంట్ అవ్వకపోతే. సో కట్ అయ్యి మీకు పేమెంట్ అవ్వకపోతే అనమాట. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ మనం చూడాలన్నమాట. ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్కి సంబంధించి. సో ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్ అని ఇచ్చారు. అంటే ఫీ పేమెంట్ చేస్తే కానీ అప్లికేషన్ ఫామ్ అనేది మనకు ఓపెన్ అవ్వదు. సో మీకు నేను చూపించడానికి కూడా నాకు కూడా ఇక్కడ డీటెయిల్స్ అనేది చెప్పలేమన్నమాట. కాకపోతే అప్లికేషన్లో ఏవైతే ఉండొచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందాక. నెక్స్ట్ చివరిలో మీకు కంపల్సరీ అప్లికేషన్స్లో ఏవేవి ఉంటాయి డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు తప్పకుండా మీరు చివరి దాకా చూడాలి, స్కిప్ చేయొద్దండి. సో థర్డ్ స్టెప్ ఓపెన్ చేస్తే మరి ఎలా ఉంటుందో చూద్దాము. సో స్క్రీన్ అనేది ఏ విధంగా వస్తుందంటే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంది. సో ఇక్కడ నుంచి మీరు
కేర్ఫుల్గా స్టడీ చేయండి. పేమెంట్ రెఫరెన్స్ ఐడి అనమాట. మీరు ఎప్పుడైతే పేమెంట్ చేస్తారో పేమెంట్ చేసిన వెంటనే మీకు ఒక రెఫరెన్స్ ఐడి వస్తుంది. దాని స్క్రీన్ షాట్ తీసుకోండి. వీలైతే మెసేజ్ రావచ్చో రాకపోవచ్చో అది మనకు తెలియదు. ఫర్దర్గా స్క్రీన్ షాట్ వెంటనే తీసుకోండి. మెసేజ్ వస్తే కూడా మీకు ఇబ్బంది ఉండదు. కాకపోతే స్క్రీన్ షాట్లో ఉన్నటువంటి ఏదైతే రెఫరెన్స్ ఐడి ఉంటుందో ఆ ఐడిని వచ్చేసి ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ దగ్గర మీరు ఎంటర్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో హాల్ టికెట్ నెంబర్ కూడా ఈ బాక్స్లో ఎంటర్ చేసేసేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అయితే ఉంది కదా, సో ఏదైతే మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంది. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మీరు ఏదైతే రికార్డ్స్ పరంగా ఎస్ఎస్సి రికార్డ్స్ పరంగా ఉండేది ఏదైతే ఇచ్చారో అదే ఇక్కడ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ముందుకు వెళ్ళలేను, ఎందుకంటే ఫీ పేమెంట్ చేస్తే కానీ ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. సో నెక్స్ట్ స్టెప్లో చూస్తే మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయితే ఏవేవి ఉంటాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి ఫస్ట్లో మీకు ఏమి ఇచ్చారంటే హాల్ టికెట్ నెంబర్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అడిగారు. సో అంతేకాకుండా ఎస్ఎస్సికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అడిగారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది అడిగారు. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఏ క్యాస్ట్ అయితే అది సో ఉండాలని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ నెంబర్ అనేది మీ దగ్గర ఉండాలన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసే సమయంలో మీకు అప్లికేషన్ డీటెయిల్స్లో ఇవన్నీ అడుగుతారు కాబట్టి సో ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ మీ దగ్గర ఏదైనా సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే అంటే అచీవ్మెంట్స్ పర్పస్ కోసం అనమాట, అవి కూడా మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి అంతేకాకుండా మీరు ఏదైనా బీపీడీ చేసే వాళ్ళు యూజీడీ కోర్స్ చేసినట్టు వాళ్ళు కూడా ఉంటే సో వాళ్ళ దగ్గర మరి ఏదైతే యూజీడీ పీఈడీ డిప్లొమా కోర్స్ ఏదైతే డిపిఈడి ఉందో దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు పేరెంట్స్ సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కంపల్సరీ అయితే తీసుకోవాలి. అది కూడా మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి, మోర్ దెన్ 2 lakhs సంబంధించినటువంటి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డు అడిగారు. రేషన్ కార్డు కూడా అవసరము. సో ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అవసరం లేదనమాట. సో ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్ అనేది అవసరం అనమాట. ఎందుకంటే స్టడీ కానీ లేదంటే రెసిడెన్సీ కానీ ఉండాలి. ఎందుకంటే మీకు ఇది లోకల్ ఆర్ నాన్ లోకల్కి సంబంధించి ఒక ప్రూఫ్ కోసం అని చెప్పేసి అడిగారనమాట. సో ఇది గమనించండి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇవన్నీ ఆన్లైన్లో అప్లై చేయడానికి మీ సేవ ద్వారానైనా అప్లై చేయండి, లేదంటే ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళి అయినా అప్లై చేయండి అని చెప్పేసి ఇచ్చారనమాట. స్టెప్లో 4th స్టెప్లో చూసినట్లయితే ఇక్కడ మీకు ఏదైతే ఉందో సో ఈ 4th స్టెప్ అనేది మనం క్లిక్ చేసినట్లయితే సో ప్రింట్ అప్లికేషన్ ఫ్రమ్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్. సో మీరు ఎప్పుడైతే అప్లికేషన్ ఫామ్ని సబ్మిషన్ చేస్తారో ప్రింట్ ఆప్షన్ అనేది మీకు వస్తుందన్నమాట. ప్రింట్ అనేది తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ప్రింట్ తీసుకోవడం ఏంటంటే సో నేను క్లిక్ చేసి చూపిస్తున్నాను, ఇక్కడ కూడా మీరు ప్రింట్ తీసుకోవాలంటే కొన్ని డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ ఐడి ప్రతిసారి మనకు కంపల్సరీ అవసరం అనమాట. అందుకే మీరు పేమెంట్ అయిన వెంటనే తప్పకుండా స్క్రీన్ షాట్ అనేది మీరు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత గెట్ ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ ప్రింట్ తీసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించిన ప్రాసెస్ మీరు ఇది నా డీటెయిల్స్ ఓపెన్ అయితే మీకు ఇంకా నెక్స్ట్ స్టెప్ చూపించడానికి వస్తుంది. లేదంటే నేను ఇవన్నీ ఎంటర్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి నెక్స్ట్ ఈ విధంగా ప్రాసెస్ ఉంటుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. చివరిగా మీకు ఫర్దర్గా ఎవిడెన్స్ కోసం మీరు అప్లికేషన్ అనేది తప్పకుండా ప్రింట్ తీసుకోవాలి, అది అవసరం అనమాట. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోస్ మరింత యూస్ఫుల్ కోసం మీకు మరి ఎంపీడీకి సంబంధించినటువంటి ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలి అని చెప్పేసి ఒక వీడియో కూడా చేయమని అడిగారు. సో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్.